నాన్న నీ కొడుకు యోసేపు బ్రతికి ఉన్నాడు, దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. టపక్మని పడిపోయాడు. ఎవరండి? యాకోబు. షాక్లోకి వెళ్ళిపోయి అలా పడిపోయాడు. సబ్ కాన్షియస్ కూడా కాదు, అన్కాన్షియస్. ఒక మాటలో కోమానికి వెళ్ళిపోయాడు. బైబిల్ చదివిస్తుంది, నిశ్చేష్టుడు ఆయను. ఇంగ్లీష్లో ఫెయింటెడ్ అని ఉంది. ఈయనకు వచ్చింది సన్ స్ట్రోక్. నేను చెప్పేది SUN కాదు, SON. ఆ స్ట్రోక్ వచ్చింది. కొడుకు చచ్చిపోయాడు అనుకుంటే బతికేడు ఏంది ఆయన, ఇదేంది నాకు, నేను అసలు ఇంటుంది కలనా నిజమా, అసలు ఏంటి? రోలర్ కోస్టర్ ఎమోషనల్ రైడ్లో నన్ను తీసుకెళ్తున్నారు. మొన్నటి దాకా 20 సంవత్సరాలు ఏడ్చి సచ్చాను, ఈరోజు ఏమో సడన్గా బతికినా అంటారు. నేను ఏడ్చి చివరికి నా ఏడుపు నిజమా, నా బతుకు నిజమా, నా సంతోషం నిజమా, అసలు ఏమైతుంది ప్రపంచంలో అనే ఫీలింగ్ ఎవరికి వచ్చిందా? సేమ్ ఫీలింగ్ యాకోబుకు వచ్చింది. ఏమన్నాడు? అసలు ఏమి అవుతుందని తట్టుకోలేక 4 ఎమోషన్ మొత్తం అంతా మిక్సీ చేసి లోపల వేస్తే ఆ రోజు సన్ స్ట్రోక్ వచ్చి ఏమయ్యాడంట, చచ్చిపోలేదు, పడిపోయాడు. మనకు బాబు నీళ్ళు వస్తుంది. నానా నానా నాన్న శుభవార్త చెప్తే నువ్వు ఇలా కొలాప్స్ అయినా ఏంది నాన్న. పాప అందరు పట్టుకున్నారు, పక్కనంతా పట్టుకొని బయటకు తీసుకొచ్చారు. నాన్న ఒక్కసారి చూడు, మనం జనరల్గా చచ్చిపోయిన వాళ్ళు చెప్తాం, చూడు నీ కొరకు ఎవరు వచ్చారా, నేను పట్టుకొని ఒకసారి చూడు నాన్న చూడను. చూడు నేను నమ్మను రా, నేను నమ్మను. నాన్న చూడు నాన్న అంటే బయట 10 వాహనాలు ఉన్నాయి. ఎవరి? యోసేపు ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కన్వాయ్ బయటలో పడి దగ్గర తీసుకోమని టచ్ చేశాడు. నిజమేనా అంటారా? బయట పాపము స్పృహ తప్ప ఈ ఆధారాలు చూసి వీళ్ళు చెప్పిన మాటలు నమ్మలే, వీళ్ళన్నీ అబద్ధాలే చెప్తారని చెప్పి ఇప్పుడు ఆధారాలు చూసిన తర్వాత తాకి స్పృశించి దోమలాగా నేను ఏళ్ళు పెట్టి చూస్తే కదా వెళ్ళాడు. పాపం చూశాడు, తిరిగి రెస్టోర్ అయ్యాడు. రెస్టోర్ అయిన తర్వాత నాకు ఇంతే చాలు, అబ్బా నాకు ఇంతే చాలు. ఎవరు బతుకున్నారు? యోసేపు బ్రతుకున్నాడు. మై జోసెఫ్ ఈజ్ ఎనఫ్ ఫర్ మీ, ఈజ్ అలైవ్, ఇంకా నాకు ఏం చాలు అని చెప్పి బయట మంచి డైలాగ్ వేసాడు. మనసులో మాత్రం భయం భయం. వాళ్ళందరూ నాన్న ఇంతే చాలంటే సరిపోదు, యోసేపు పిలుస్తున్నాడు, మనం బయలుదేరాలి. ఇప్పుడు ఆ వార్త మనకి జరిగితే, నీ కొడుకు ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో కూర్చున్నాడు, PM, హీస్ అ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ అ వెరీ వెరీ ఫ్లరిషింగ్ ఇండస్ట్రియల్ ఎక్స్ప్లోజివ్ సివిలైజ్డ్ నేషన్కి, ప్రపంచ వాణిజ్య రాజధానికి ప్రధానమంత్రి స్థాయిలో కూర్చున్నాడు, కరువులో రక్షకుడు కూర్చున్నాడు నీ కొడుకు అంటే మీరు ఏం చేస్తారు? మీరు మిస్చేస్ట్ అయ్యారా? ఏం చేస్తారండి? డ్రెస్ కూడా మార్చుకోం, అక్కడే డైరెక్ట్ కన్వేలో కూర్చొని ఏం చేస్తాం? ఆయన చూసుకుంటాడు అని చెప్పి బయలుదేరి. అద్భుతం అన్నమాట. ఆయన మనసులో మెదులుతుంది వేరే. ఈరోజు బహుశా ఎవరికి చెప్పుకోలేని వేదనలు వచ్చావేమో దేవుని మందిరానికి. నా భాగము నేను ఎవరికి చెప్పుకోలేను. ఎస్, యూ మైట్ నాట్ హ్యావ్ టోల్డ్ అండ్ యూ మే నాట్ హ్యావ్ టోల్డ్. ఎందుకు గాయపడ్డావో నీకు తెలియదు, అసలు గాయం ఎలా ముదురుతుందో నీకు అర్థం కాని పరిస్థితులు ఉన్నావా? ఆదికాండము 46వ అధ్యాయం ఫస్ట్ ప్లేస్ ఎక్కడ ఇస్తున్నాడు యాకోబు? 46వ అధ్యాయం 1వ వచనం. అందరికీ చదువుదాం, ప్రభు శరీరం తాకు. అప్పుడు ఇశ్రాయేలు తన కలిగినదంతయు తీసుకొని ప్రయాణమై బెర్షెబా, ఈజిప్ట్ కాదు, ఐగుప్తు కాదు, బెర్షెబా వచ్చి తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి బలులు అర్పించెను. దేవునికి ఆరాధిస్తున్నాడు, నైవేద్యం అర్పిస్తున్నాడు, దహన బలులు అర్పిస్తున్నాడు. అందరికీ అర్థం కావట్లేదు. నువ్వు నెరవేరు తర్వాత నిజంగా నీ కొడుకు బ్రతుకున్నాడని చూసి ఒకవేళ సంతోషంగా ప్రైమ్ మినిస్టర్ కలుసుకొని వచ్చి కూడా నువ్వు దేవుని ఆరాధించవచ్చు కదా అంటే ఆయన అంటాడు, నో, వర్షిప్ ఈజ్ మై ప్రయారిటీ. ఆరాధన నా ప్రథమ ఆయుధం. దేవుని మందిరం అంటే నా పిచ్చి. నా కొడుకు ప్రధానమంత్రి అవ్వచ్చు, వాగ్దానం నెరవేరవచ్చు, ఐగుప్తును శాసించవచ్చు, ఏలొచ్చు, కానీ నా కొడుకును అక్కడ కూర్చోబెట్టి, బాగా వినండి, నా కొడుకును అక్కడ కూర్చోబెట్టిన నా దేవుని కంటే ఎక్కువ కాదు. వెళ్ళాడు, దేవుని ఆరాధిస్తున్నాడు. ఆరాధించే వ్యక్తికి ఓ మాట చెప్తాను, నువ్వు దేవుని ఆరాధించడానికి నువ్వు నిజంగా మనసులో ఆ తృష్ణ ఉంటే, బలవంతం చేసి నెట్టే ఆరాధన కాదని చెప్పేది. కొంతమంది బలవంతం చేయాలి, రా 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 అని. యాకోబు దిల్సే వెళ్ళాడు. ఎక్కడికి? బెర్షెబాకి వెళ్ళి ఆరాధించి నైవేద్యం అర్పించి నీతిని రాజ్యాన్ని మొదటే వెతుకు, అప్పుడు ఇవన్నీ నీకు ఇస్తాను. వెళ్ళాడు, ఆరాధించిన తర్వాత ఆ రాత్రి పడుకుడిపోయాడు. అలాంటి పరుషులు ఆరాధిస్తే దేవుడు ఊరుకుంటాడా? ఐగుప్తు యొక్క ధనభోగము, ఐగుప్తు యొక్క అధికారము, ఐగుప్తు యొక్క రాజస్వము, ఐగుప్తు యొక్క పవర్ అంతా కాళ్ళ కింద పెట్టి 2వ స్థానం ఇచ్చి
బెర్షెబా దేవుని మందిరంకి వెళ్ళి నేను ఆరాధించుకుంటా, దేవుని ఆరాధిస్తా అని చెప్పి సాక్రిఫిషియల్ బలు అర్పించి నైవేద్యం అనిపిస్తూ ఉంటే మనసు దేవుని ఎలా కరిగిపోయింది తెలుసా? రండి 46 రెండవ వర్షం.